ఆర్గాన్స్కి బ్లడ్ సప్లై రావట్లేదు. సో ఆటోమేటిక్గా పర్సన్ కొలాప్స్ అయిపోతున్నాడు. ఈ టైంలో ఏం చేయాలి? ఈ హార్ట్లో ఉండే బ్లడ్ కాస్త పంప్ చేయించాలి. ఇఫ్ యూ స్టార్ట్ పంపింగ్ దట్ బ్లడ్, ఆటోమేటిక్గా మళ్ళీ దీనికి ఎలక్ట్రికల్ ఇంపల్స్ వచ్చేసి స్టార్ట్ అవ్వచ్చు. సో ఏం చేస్తాం? ఆటోమేటిక్గా యూ షుడ్ ప్రెస్ ద హార్ట్. ప్రెస్ చేయాలి హార్ట్. సో ఎంత ప్రెస్ చేయాలి? నేను ఊరికే సినిమాలు చూసిన అట్లా పైన ప్రెస్ చేస్తే కుదరదండి. సో యూ నీడ్ టు ప్రెస్ డీప్ ఇంటూ 1/3 ఆఫ్ ద చెస్ట్ షుడ్ కంప్రెస్. 1/3 ఆఫ్ ద చెస్ట్ షుడ్ గెట్ కంప్రెస్డ్. అంటే ఈ విధంగా ప్రెస్ చేస్తే, see if you calculate this thing, you should press up to deep. 1/3 కంప్రెస్ అయ్యే తీరాలి ఇట్లా ప్రెస్ చేస్తే. సో అండ్ ద రైట్ టెక్నిక్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. టెక్నిక్ అంటే ఏంటిది? సి ఐ హ్యావ్ యూజింగ్ దిస్ థింగ్స్. నాకు ఎక్కడే కానీ ఎల్బోస్ బెండ్ అవ్వకూడదు. వెన్ ఐఎమ్ యూజింగ్ దిస్, ఎక్కడ ప్రెస్ చేస్తాం? ప్రెస్ చేస్తే ఎగ్జాక్ట్గా జిపిస్టాన్ మమ్మల్ని సెకండ్ ఫ్లోర్ ఎగ్జాక్ట్గా జిప్తాను. దిస్ ఈజ్ దిఫిస్ట్ అన్నం అంటే మళ్ళీ దిఫిస్ట్ అన్నం మీద పెట్టి ప్రెస్ చేస్తాం. అండ్ ప్రెస్సింగ్ కరెక్ట్గా దిఫిస్ట్ అన్నం ఎక్కడ ఉందో చూస్తారా? కరెక్ట్గా హార్ట్ ఇక్కడే వస్తుంది. సో కీప్ ఎ హ్యాండ్ ప్లేస్ యువర్ హ్యాండ్ ఓవర్ ద దిఫిస్ట్. పెడితే నెవర్ ద ఎల్బో షుడ్ గెట్ కంప్రెస్డ్. ఇట్లా అనేది కాదండి, అది ఆటలాడుకునేది కాదు కదా. సంథింగ్ యూ షుడ్ డూ వెరీ సీరియస్లీ అండ్ షుడ్ బి ఫోర్స్ఫుల్. సమ్ టైమ్స్ రిప్స్ బ్రేక్ అవుతాయి, బట్ డోంట్ వరీ, ఆల్రెడీ ఇంకా చనిపోయే స్టేట్లో ఉన్నప్పుడే చేస్తున్నాం మనం. సో పైన ఏదో ప్రెస్ చేసుకుంటే ఇట్లా అంటే అది సిపిఆర్ అవుతుంది. ఓకే, ద అమౌంట్ ఆఫ్ ద సిపిఆర్ ఎంత ఫోర్స్ఫుల్గా ఉండాలి సిపిఆర్ అంటే, ద ఎల్బోస్ షుడ్ నాట్ గెట్ బెండ్ అన్న. ఎల్బోస్ ఎక్కడే కానీ బెండ్ అవ్వకూడదు. డైరెక్ట్గా ప్రెషర్ ఆఫ్ ద చెస్ట్, మన భుజాల ప్రెషర్ వెళ్ళిపోవాలి అక్కడికి. సి అండ్ ప్రెస్ కొంచెం ప్రెస్ చేస్తున్నాం. దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు ప్రెస్ ద సిపిఆర్. సిపిఆర్ ఇచ్చేటప్పుడు ఈ విధంగా ఇవ్వాలి. డైరెక్ట్గా ప్రెషర్ చూడండి, నా భుజాల ప్రెషర్ వెళ్తుంది ఇక్కడికి, నా ఎల్బోస్ ఇవ్వట్లేదు ప్రెషర్, నా భుజాలు ఇస్తున్నాయి ఇక్కడ. ఇది సిపిఆర్ అంటాం. ఇట్లా పెట్టి ఇట్లా అనుకునేది ఆటల్లాగా అవుతుంది అది. ఓకే, అదేదో గేమ్ కాదు అక్కడ. సంథింగ్ వెరీ సీరియస్ ఇష్యూ వేర్ యూ ఆర్ డీలింగ్. ప్రెస్ చేస్తే 1/3 ఆఫ్ ద చెస్ట్ కంప్రెస్ అవే తీరాలి. 1/3 ఆఫ్ ద ప్రెస్ చేసిన తర్వాత అక్కడ మన హార్ట్ కోసం మనం ప్రెస్ చేస్తున్నాం. అక్కడ లంగ్స్లో ఆక్సిజన్ ఫిల్ చేయాలి కాబట్టి వెంటనే వీ షుడ్ బ్లో ద ఎయిర్ ఇంటూ ద మౌత్. 3 ప్రెషర్స్ ఇచ్చేయండి, వెంటనే ఊదండి. ఇద్దరున్నారంటే ఒకరు ప్రెస్ చేస్తూ ఉంటారు, ఒకరు నోట్లో గాలి ఊదుతూ ఉంటారు. ఒకరే ఉన్నారనుకోండి, అట్లీస్ట్ 15 కంప్రెషన్స్ ఇవ్వండి, 2 times బ్లో ఇవ్వండి. దట్స్ కాల్డ్ సిపిఆర్. ఎప్పుడైనా ఎవరికైనా ఫిట్స్ వస్తున్నాయంటే కూడా ఈ సిపిఆర్ ఇంత నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరికి తెలియాల్సినవి. ఓకే, ఆ థింగ్ మోస్ట్ కామన్ థింగ్ మీరు ఎన్కౌంటర్ చేసే దాంట్లో ఫిట్స్ వస్తే తాళాలు పెట్టడం అనేది మూర్ఖత్వం. ఓకే, తెలియక ఐరన్ రాడ్లు కూడా పెడతారు, అది అట్టర్ ఫూలిష్నెస్. ఓకే, తెలియక మీకు రాడ్లు పెడుతుంటారు, ఐరన్ రాడ్స్ పెడుతుంటారు, కీస్ పెడుతుంటారు, దానివల్ల ఎట్లా తగ్గుతుంది? దట్స్ నో లాజిక్ ఇన్ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్. ఓకేనా? అది తెలియక మీరు చేసే పద్ధతి. చాలామంది ఇప్పటికీ అదే చేస్తుంటారు. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా 50% మంది మీరు అదే తాటే వస్తుంది. పడ్డాడా, ఫిట్స్ వస్తున్నాయా, చేతిలో ఏదో పెట్టండి, గుర్తు పెట్టండి అని. అది ఫూలిష్నెస్. ఏముండదు దాంట్లో. ఎట్లా దొరుకుతుంది? గుర్తు పెట్టే మీరు